కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నికల నియమావళిని ఏమాత్రం లెక్క చేయడం లేదు. మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ నిబంధనలను తుంగలో తొక్కి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని సొంత గ్రామమైన శివారెడ్డిపల్లిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఓటర్లను ప్రలోభపరుస్తున్నారు. పోలింగ్ కేంద్రానికి సమీపంలో కుర్చీ వేసుకుని కూర్చున్న ఎమ్మెల్యే తమ పార్టీ బలపరిచిన అభ్యర్థి లక్ష్మమ్మను గెలిపించాలని ఓటర్లకు చెప్తున్నారు. ఇక ఓటర్లందరినీ దగ్గరకు పిలిపించుకుని తమ అభ్యర్థి గుర్తుపై ఓటేయాలని కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేను అడ్డుకోవాల్సిన ఈసీ అధికారులు, పోలీసులు ఆయనకు వంతపాడడంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ప్రజలకు ఒక న్యాయం, ఎమ్మెల్యేకు ఒక న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నికల నియమావళిని ఏమాత్రం లెక్క చేయడం లేదు. మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ నిబంధనలను తుంగలో తొక్కి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందజేస్తారు. మహేష్, వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అలాగే అధికారులు, పోలీసులు ఉన్నప్పటికీ అధికార పార్టీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంత జరుగుతున్న అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుమారు వికారాబాద్ జిల్లా మండలంలో మూడో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే మొదటి రెండు విడతల్లో కూడా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కావచ్చు, అటు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఆ ఎన్నికల నియమాలను ఏమాత్రం పట్టించుకోకుండా అటు పోలింగ్ రోజు కూడా ప్రచారాలు నిర్వహించారు. పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అటు ఆ బీఆర్ఎస్ నేతలపై దాడులు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు వికారాబాద్ జిల్లా ఇటు దోమ మండలంలోని తన సొంత గ్రామం శివారెడ్డిపల్లిలో ఏకంగా పోలింగ్ కేంద్రానికి సమీపంలో, అతి సమీపంలో కుర్చీ వేసుకొని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అక్కడ ఓటర్లకు వచ్చిపోయే వారందరికీ కూడా తమ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటేయాలంటూ అభ్యర్థిస్తున్నారు, ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదంతా కూడా కేవలం పోలింగ్ కేంద్ర సమీపంలో అటు ఎన్నికల కోడ్ స్పష్టంగా ఇది ఉల్లంఘించినట్టు అవుతోంది. వారికి ప్రచారం చేస్తున్నారు, తమ పార్టీ అభ్యర్థి గెలిపించాలని కూడా ఓటర్లను వేడుకుంటున్నారు. ఇక ఆ పోలింగ్ కేంద్రం సమీపంలో కుర్చీ వేసుకుని ప్రచారం చేస్తున్నా కానీ అటు ఎన్నికల అధికారులు కావచ్చు, ఇటు పోలీసులు కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీకి వంతపాడినట్టే కనిపిస్తా ఉంది. ఇది అంతా కూడా గ్రామంలో ఒక చర్చనీయాంశంగా మారింది. ఇక కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తి ఓడిపోతే తనకు సొంత గ్రామంలో పరుగు పోతుందని కూడా అటు ఎమ్మెల్యే భావించి పోలింగ్ కేంద్రం వద్దనే కుర్చీ వేసుకొని కూర్చున్నందుకు కూడా అటు శివారెడ్డి గ్రామ ప్రజలు కూడా చర్చించుకుంటా పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక మొదటి రెండు విడతల్లో చూసినట్టయితే మేజర్ గ్రామ పంచాయతీలను కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక అటు చేవెళ్ళ సంబంధించి చూస్తే కాళయాదయ్య సొంత ఊర్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయారు, ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. ఇక షాబాద్ మండల కేంద్రంలోని విప్పు మహేందర్ రెడ్డి సొంత ఊర్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయారు, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి గెలిచారు. ఇది దృష్టిలో పెట్టుకొని మూడో విడతలో ఖచ్చితంగా తన సొంత పరిగి నియోజకవర్గంలోని సొంత గ్రామంలో ఓడిపోతామేమన్న భయంతోనే పోలింగ్ కేంద్రం వద్ద పూర్తి చేసుకొని ఎమ్మెల్యే ప్రచారం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల అధికారులు ఖచ్చితంగా దీనిపై చర్యలు చేపట్టాలని కూడా ఇటు స్థానిక ప్రజలు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మహేష్.